నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం బాలాజీ నగర్ తండాలో మైనింగ్ కలకలం రేపుతోంది. అక్కడ పర్యావరణం మొత్తం కలుషితం అయిపోతుంది, పర్యావరణం మొత్తం ధ్వంసం చేయబడుతుంది. పెద్ద పెద్ద గుట్టలు మొత్తం భూస్థాపితం అయిపోతూ ఉన్నాయి. ఆ గ్రామీణ ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకు నిద్రలేని సమస్యలు, సరిగా పడుకోకపోవడం, తెల్లందాకా శబ్దాలు రావడంతో పెద్ద పెద్ద బాంబులతో పేల్చుతున్నారు. కాబట్టి ఆ గుట్టరాలని నిద్ర లేకుండా ఆ దుమ్ము మొత్తం వాళ్ళ గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి కనీసం తిండి తినలేనటువంటి పరిస్థితులు ఏర్పడాయి. అక్కడ జరుగుతుంది అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి తాండవాసులు అయితే చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నారు. ఆ శబ్దాల వల్ల పిల్లలు ఎవరు నిద్ర పట్టలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. మార్నింగ్ లేచి అటు పాఠశాలకు కావచ్చు, కాలేజీలకు కావచ్చు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు స్కూళ్ళు కూడా బంద్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అటు నుంచి వచ్చే గాలి మొత్తం కలుషితం అయిపోయి వాళ్ళ ఆహార పదార్థాలపైకి ఆ దుమ్ము మొత్తం వ్యాపించడంతో ఏమి తినలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరు కూడా మాకు కనీసం ఈ మా ఊర్లో కాకుండా దూర ప్రాంతంలో ఎక్కడైనా పెట్టుకోమన్నా కూడా అక్కడ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు మనని. ఆ ఎమ్మెల్యే కావచ్చు, ఇప్పటి ఎమ్మెల్యే ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. చాలామంది అధికారుల దగ్గర తిరిగినాం, మా బతుకులు ఈ విధంగానే ఉన్నాయి ఎందుకు అని చెప్పేసి విలవిలబోతున్నారు ప్రజలంతా. ఇక్కడ చూసుకోవచ్చు నిజంగా ఆ గ్రామీణ ఏదైతే ఆ తండాలో కూడా పెద్ద ఎత్తున జేసీబీలతో అక్కడ కనీసం అక్కడ ఆ పొగ మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ దుమ్ము మొత్తం పోయి ఆ గ్రామీణ ప్రాంతంలో చేరిపోయి కనీసం వాళ్ళు తిండి తినలేని పరిస్థితి. ఆ శబ్దం ఆ శబ్దం వల్ల కూడా వాళ్ళకు చెవులు ఆ వినికిడి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితులు ఉంటాయి. ఆ శబ్దము, ఆ రాళ్ళు, ఆ చప్పుడుకి అన్నీ చూసుకోవచ్చు వీడియోలో కూడా. అన్ని వీడియోల్లో కనీసం మన ఏదో హిమాలయ పర్వతాల్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది నాకైతే. మన హిమాలయ పర్వతాల్లో ఆ మంచు కొండల్లో కదా ఉన్నట్టుగా ఆ దుమ్ము చూడండి. ఆ దుమ్ము లేస్తూ ఉంటే ఆ దుమ్ము కనీసం అక్కడ ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజల శ్వాసలోకి, ముక్కులోకి, నోట్లోకి పోయి వాళ్ళకు అన్నీ ఏవేవో సమస్యలు వచ్చి చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. మరి ఈ విధంగా మరి అధికారులు ఏం చేస్తున్నారు? కనీసం సరే మైనింగ్ చేస్తున్నారు, రౌతు అవసరమే, ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, రకరకాల ఉపయోగాలకు రౌతు అవసరమే. కానీ గ్రామీణ ప్రాంతాల్లోనే ఎందుకు? కొంచెం దూర ప్రాంతాల్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా కూడా ఆలోచన చేయొచ్చు అధికారులు కావచ్చు, ఒకటి ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా. ఒకసారి మరి గ్రామీణ ఆ ప్రాంతంలో తాండవాసులకు కూడా ఒకసారి ఫోన్ చేద్దాం. మరి అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళందరూ కూడా మరి ఏం చెప్తున్నారు, వీళ్ళ అధికారుల దగ్గరికి పోయిరా లేదా, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఒకసారి మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే అన్న. నేను ప్లస్ టీవీ తెలంగాణ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. అన్న నమస్కారం అన్న, ఏం జరుగుతుంది అసలు మీ తండాలో? మైనింగ్ ఏంటి అసలు? అధికారులు ఏం చెప్తా ఉన్నారు? ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదన్న దాని గురించి. ఎప్పటి నుంచి జరుగుతుంది మైనింగ్? 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా డైలీయా? డైలీ, ఒక్క రోజు కూడా తప్పేదేం లేదు. డైలీ నడుస్తూనే ఉంటది, నిరంతరం ప్రక్రియ లేక. తాండాలో దానివల్ల చాలా ఇబ్బందులు పడుతుండొచ్చు. అవును, చాలా ఇబ్బంది. అంటే ఇక వృద్ధులు, చిన్న పిల్లలకు, ఇక కొంతమంది అయితే చాలా ఇబ్బంది పడతారు. ముసలోళ్ళు అయితే అదే బ్లాస్ట్ చేసే సమయానికి ఒకటే వాసన వస్తుంది, తట్టుకోలేని వాసన వస్తుంటది. అది అదులుతుంటది ఇండ్లు. ఆ శబ్దాలకు మా ఇళ్ళన్నీ క్రాకులు వచ్చినాయి. బోర్లు కూడా పోసలేవు ఇప్పుడు వాటి వల్ల. దానివల్ల ఎఫెక్ట్ వల్ల దానికి షేక్ అవుతుంది కదా భూమి, దానివల్ల బోర్లు కూడా సరిగ్గా పోసలేవు. అంటే వచ్చే దుమ్ము మొత్తం అంటే కరెక్ట్ మీ గ్రామీణ అయితే మీ ఇళ్ళ దగ్గరనే ఉందా ఆ ప్లేస్, ఆ మైనింగ్ చేసేటువంటి ప్రదేశం కూడా? అది మైనింగ్ 600 మీటర్ దూరంలో ఉంది మీ ఇళ్ళకి. అవును. అంటే అక్కడ నుంచి వచ్చే శబ్దాల వల్ల ఇబ్బంది మీకు. అక్కడ ఉన్నటి ఆ గాలిలో కూడా మొత్తం ఆ దుమ్ము కూడా వచ్చి మీ ఇళ్ళలో మొత్తం చేరుకుపోతుంది. దుమ్ము అంతా అంటే మీరేం ఏదో మాకు డిస్టర్బ్ చేస్తున్నట్టే ఉంది. అది రెగ్యులర్ 4 years నుంచి అదే పరిస్థితి. 4 years నుంచి అదే పరిస్థితి. శబ్దము ఇబ్బంది. అక్కడ మీరు అసలు ఏమైనా తినగలుగుతున్నారా, ఏమైనా వండుకోగలుగుతున్నారా ఆ వాతావరణానికి, మొత్తం దుమ్ముకి? కానీ అది పండుకునే సమయానికి వాళ్ళు బాంబు వేస్తారు. ఏ టైంలో బాంబు వేస్తారో గడగడ గడగడ అనిపిస్తుంది. ఎప్పుడు భయం భయం అనిపిస్తుంది. చిన్న పిల్లలు ఏందన్న పిల్లల పరిస్థితి? ఇక పిల్లలు చాలా భయపడుతారు అన్న దానివల్ల. ఇక ఏ టైంలో బాంబు వేస్తారో అని భయం 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 అనిపిస్తుంది. అంటే ఎవరు చేస్తున్నారన్న అది? అంటే ఎందుకు అంటే మీ గ్రామంలోనే చేయడం ఎందుకు? పక్కకు ఇంకా లేవా కొండలు? ఓన్లీ మీ గ్రామం దగ్గరే ఉన్నాయా? ఇక చుట్టుపక్కల ఊర్లలో అందరికి డిస్టర్బెన్స్ అవుతుంది. చిన్న చిన్న తండాలకే పక్కనే ఉన్నాయి అన్ని తండాలు. 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉన్నాయి.
మొత్తం ఆ తండాల దగ్గరనే ఉన్నాయి కొండలు మొత్తం. అవును, ఉమ్. ఇది మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ అది ఆ మొత్తం మైనింగ్ చేసేదంతా. మైనింగ్ చేసేది. అడిగిరా అన్న మీరు పోయి, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మాకు ఏం తినలేకపోతున్నాం అని చెప్పేసి. ఇక వాళ్ళు ఆయన జయపాల్ యాదవ్ కలవాడు. ఇక ఎంఆర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పర్మిషన్ తీసుకొచ్చిరని అంటారు. పర్మిషన్ ఏమనంటే పర్మిషన్ ఎవరు పర్మిషన్ తెచ్చుకున్నారు? అది మైనింగ్ నుంచి పర్మిషన్ తీసుకున్నామని చెప్పారు వాళ్ళు, మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి. అడిగితే మళ్ళా గట్టిగా అడిగితే ఇక పోలీసు వాళ్ళతో బెదిరిస్తారు. పోలీసులు ఎవరితో? మిమ్మల్ని బెదిరిపిస్తారు. అవును. ఏమంటారు పోలీసు వాళ్ళు? ఏమంటారు? వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, ఇక మీరు ఏమైనా ఉంటే మీరు చేసుకునేది చేసుకోరు, ఆడ పోయి డిస్టర్బ్ చేయకూరని పోలీసు వాళ్ళు అంటారు. ఎంఆర్ ఆఫీస్ లో అడిగితే కలెక్టర్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చిరని అడుగుతారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర అడిగితే ఎంఆర్ ఆఫీస్ లో ఇచ్చినాకనే మేము ఇచ్చినామని వాళ్ళు అంటారు, మేము ఇవ్వలేదని వీళ్ళు అంటారు. ఇట్లే ఇది ఆడిపోతే ఈడికి పోతే ఆడికి అన్ని పేపర్లు పంపిస్తాను. అంటే అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, మొత్తం అక్కడనే సపోర్ట్, మీకు ఎవరు కూడా మీకు స్పందిస్తలేరు? మాకు సపోర్ట్ ఎవరు లేరు, మొత్తం పోలీసులు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. అంటే జైపాల్ యాదవ్ మాజీ ఎమ్మెల్యేనా? మాజీ ఎమ్మెల్యే అన్న. ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరు? కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఆయన ఏమంటున్నాడు? ఇక ఒకసారి అడిగినాం, చూద్దాం దాని గురించి అని చెప్పిండు. ఇక అడగలేదు మధ్యలో. ఇప్పుడు పోయి మళ్ళా అంటే లేకున్నారు ఇంటికాడ అంట, మళ్ళీ పిఏకి చేసినాం. పిఏకి చేస్తే సార్ వచ్చినప్పుడు చెప్తా అని చెప్పారు, అప్పుడు రారని చెప్పిండు. కానీ దీనివల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది నాకు కొద్దిగా, మా గురించి కొద్దిగా. ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయన్న మొత్తం అక్కడ తండాలో? తండాలో 70 ఇళ్ళు దాకా ఉంటాయి. అందరు ఎఫెక్ట్ పడుతున్నారు దీనివల్ల? దీనివల్ల అందరు. అంటే కనీసం ఆ మైనింగ్ దగ్గర మిమ్మల్ని ఎవరైనా పనికైనా, మీకు ఏమైనా పని కల్పిస్తున్నారా ఆ ప్రదేశంలో? ఏం లేదు. వాళ్ళే సంబంధించి వాళ్ళనే పని వాళ్ళని కూడా వాళ్ళనే తెచ్చుకుంటారు, కనీసం మీకు పని కూడా లభించలేదు దానివల్ల? ఏం లేదు పని గిట్ట ఏం లేదు మా కాడ, మొత్తం వాళ్ళే. ఓకే, దీని గురించి కొద్దిగా స్పందించి మాకు సహాయకారం చేయగలరని కోరుకుంటున్నాం మేము. ఖచ్చితంగా. ఒకసారి ఎమ్మెల్యే కూడా నేను కాల్ చేసి మాట్లాడతాను. ఓకే అన్న, రైట్, థ్యాంక్ యూ. ఒకసారి మరి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా ఒకసారి మరి ఫోన్ చేసి మాట్లాడదాం, మరి ఆయన ఏమంటాడు, ఏంది ఆడ ఏం జరుగుతుంది. మళ్ళీ ఇది మాజీ ఎమ్మెల్యే ఆయన ద్వారానే జరుగుతుందట. మరి ఆయనేమో అసలు మేము పర్మిషన్ తీసుకున్నాము, అది ఎంఆర్ఓలు కావచ్చు, పోలీసులు అందరూ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారట. మరి ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంది? పాపం వాళ్ళు చిన్న పిల్లలు ఎప్పుడు బాంబులు పెట్టి పేలుస్తారో తెలియక భయాందోళనకు గురవుతున్నారని చెప్పి చాలా మాట్లాడుతున్నారు. ఒకసారి మాట్లాడదాం, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. హలో. నమస్తే సార్, నా పేరు భాను, జర్నలిస్ట్, ప్లస్ టీవీ తెలంగాణ. నమస్తే సార్. ఇక్కడ మన బాలాజీ నగర్ తాండాలో మైనింగ్ విషయంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి మాకు కాల్ చేశారు సార్. అదే అవునవును, ఒకసారి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుందేమో అన్న. అది ఎందుకంటే మాజీ ఎమ్మెల్యే ద్వారా ఇదంతా జరుగుతుందట, వాళ్ళ శబ్ద కాలుష్యం వల్ల, ఆ దుమ్ము వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. మాట్లాడారా అన్న మీరు వాళ్ళతో? మాట్లాడలేదు, రాత్రి కదా. ఓకే, అంటే మీరు కనుక్కున్నారన్న అధికారులకు కావచ్చు, మీకు చెప్పారా మీరు? రాత్రే కదా ఉన్నది. ఓకే, ఓకేనా. ఒకసారి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, పాపం ఏడుస్తున్నారన్న. 4 years నుంచి కట్ చేసేసిండు కాల్. కొంచెం ఆ ప్రజల కోసం సమయం ఇవ్వండి సార్. సరే, మేము ఏదో మీకు టైంపాస్ చేయడానికో లేకపోతే మేమేదో మీ దగ్గర ఏదో ఆశించి ఫోన్ చేయలేదు కదా, ప్రజల కోసం ఫోన్ చేసినాం. కొంచెం మాట్లాడండి, సమయం ఇవ్వండి. సరే, రాత్రికి అనుకున్నామని చెప్పారు, ఇప్పుడు దాదాపు 11 అవుతుంటాం సమయం. మరి ఏ అధికారులకు ఫోన్ చేసి కనుక్కున్నారు? అసలు ఏం జరుగుతుంది? కనీసం మీరు ఇన్ఫర్మేషన్ అన్న కరెక్ట్గా ఇవ్వాలి కదా వాళ్ళకి. 4 years నుంచి వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నాడు అక్కడ ఉన్నటువంటి తాండావాసి. చిన్న పిల్లలు ఎప్పుడు ఏ టైంలో బాంబు మంచి కరెక్ట్ నిద్రలో ఉన్న సమయంలో చిన్న పిల్లల్ని సడన్గా లేపుతున్న భయంతో ఏడుస్తూ ఉంటారు. అక్కడ బాంబులు పేలి ఆ శబ్దం, దన్నుమని శబ్దం వచ్చి ఆ దుమ్ము లేస్తూ ఉంటే అక్కడ పిల్లలు ఆ ఇల్లు మొత్తం షేక్ అయిపోతుంది. చిన్నగా మనం దీపావళి పండుగ రోజు ఒక చిన్న బాంబు పేలిస్తేనే దన్నుమని శబ్దానికి రేకులు ఎగిరి కింద కూలినట్టుగా ఆ సౌండ్ వస్తుంది. కానీ ఆ బాంబుల సౌండ్ అటు భయానకంగా ఉంటాయి. ఆ సౌండ్లకి పిల్లలు భయపడి, పిల్లలకి ఏమైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంది?
ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలు ఆ తాండావాసులు కూడా మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఆ తాండావాసులు కూడా మీకు ఓటేసిరు, ఖచ్చితంగా వాళ్ళ కోసం మాట్లాడండి. సరే ఇప్పుడు మాకు సమయం ఇవ్వకన్నా మాకు సమయం ఇవ్వలేరు, మాతో ఫోన్ మాట్లాడని చెప్పి మాకు ప్రాబ్లం కాదు, మాకు మీరు ఫోన్ మాట్లాడినంత మాత్రం మాకు సాల్వ్ అవుతూనే లేదు, లేకపోతే సాల్వ్ కాదని లేదు. కొంచెం ఆ ప్రజలకు మా మీడియా వాళ్ళతో మాట్లాడకపోయినా, మా మీడియా వాళ్ళు నచ్చకపోయినా కనీసం మా ప్రాంత ప్రజల కోసం కొంచెం సమయం ఇవ్వండి. మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిర్రు, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఒకసారి పోయి మాట్లాడండి. 4 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది, మాజీ ఎమ్మెల్యే అక్కడ చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి డైరెక్ట్గా పేరుతో చెప్తా ఉన్నారు. జైపాల్ యాదవ్ డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు, ఈ ఎమ్మెల్యే దగ్గరికి పోతే ఎమ్మెల్యే కూడా సరే చూద్దాంలే అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎంఆర్ఓలు కావచ్చు, పోలీసులు కావచ్చు, వాళ్ళకే మద్దతుగా ఉంటా ఉన్నారు. అసలు మా ఎమ్మెల్యే కూడా ఎప్పుడు స్పందించినట్టు అనిపిస్తుంది అని చెప్తున్నారు. మీరేమో మాకు రాత్రే తెలిసిన విషయం, 4 సంవత్సరాల మ్యాటర్ రాత్రే మీకు ఎట్లా తెలుస్తుంది సార్? ఒకసారి మాట్లాడండి, ఖచ్చితంగా ఇది పూర్తిగా మీరు దీన్ని కన్సిడర్ చేసేవారు అంటే పూర్తిగా ప్రజల దగ్గరికి వెళ్ళి అది ఆపిస్తారా లేకపోతే వేరే ప్రదేశంలో పెట్టించేవారు ఖచ్చితంగా దాని గురించి పోరాటం చేస్తూనే ఉంటాం సార్. థ్యాంక్ యూ.